ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: దేశీయంగా విత్తనాల ఉత్పత్తి ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఖర్చు తగ్గించుకోవచ్చని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సూచించారు. సుస్థిరమైన వ్యవసాయ రంగం దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. కాకినాడ సముద్ర తీరంలో గల్లంతు అయిన యువకుల గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాదరెడ్డి తెలిపారు. వార్తల వివరాలు: ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతికి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏలూరు జిల్లా ముసునూరు గ్రామంలోని గోర్మెట్ పాప్కార్న్ పరిశ్రమ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో దేశంలోనే తొలిసారిగా అభివృద్ధి చేసిన నాన్ జీఎంఓ పాప్కార్న్ మొక్కజొన్న వంగడాన్ని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులను ఉపరాష్ట్రపతి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశీయంగా ఉత్పత్తి చేసే విత్తనాల ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఖర్చు తగ్గించుకోవచ్చని తెలిపారు. ఈరోజు ఆవిష్కరించిన విత్తనం దేశ వ్యవసాయ రంగంలో స్వావలంబనకు మరో ముందడుగని ఉపరాష్ట్రపతి పేర్కొంటూ, Our mother Bharat was dependent on imported hybrid seed technology for high quality popcorn maize. As we all know, every ton of that dependency was a quite outflow of our foreign exchange and a reliance on someone else's innovation. Today, with the launching of India's first non-GMO high expansion popcorn maize hybrid seed, developed and grown right here on our mother Bharat soil, dependency begins to an end. అంతకుముందు గవర్నర్ మాట్లాడుతూ సుస్థిరమైన వ్యవసాయ రంగం దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. దేశంలో గోధుమ, వరి తరువాత మూడవ పెద్ద సాగు పంటగా మొక్కజొన్న కొనసాగుతుందని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈరోజు ఫస్ట్ టైం దేశంలో తొలి నాన్ జిఎంఓ పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ విత్తనం ఇక్కడ ఆవిష్కరించడం, రైతుల్ని సన్మానించడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ హైబ్రిడ్ విత్తనం భారత నేలపైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా దేశీయంగా పాప్కార్న్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు ఈ నూజివీడు గడ్డ పైన ముసునూరులో చేయడం మనందరికీ గర్వ కారణం. దేశీయ విత్తనాన్ని ఆవిష్కరించిన గోర్మే పాప్కార్నియ సంస్థకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. కాకినాడలోని గుర్రాల బీచ్ వద్ద అలల ఉధృతికి ఇద్దరు యువకులు గల్లంతైన అయిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీని అడిగి తెలుసుకున్న ఆయన గల్లంతైన యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. గజ ఈతగాళ్లు, ప్రత్యేక రెస్క్యూ బృందాలతో పాటు స్థానిక మత్స్యకారుల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. అలాగే గల్లంతైన యువకుల కుటుంబాలకు అందుబాటులో ఉంటూ గాలింపు చర్యలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కాకినాడ స్థానిక శాసనసభ్యులు పంతం నానాజీకి ఉప ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఆయుష్ వైద్య సేవల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన 185,75,00,000 రూపాయల వార్షిక ప్రణాళికకు కేంద్ర ఆయుష్ మిషన్ ఆమోదం తెలిపిందని చెప్పారు. తాజా నిధులతో గిరిజన, మారుమూల ప్రాంతాల్లో 19 సంచార వైద్య యూనిట్లు ఏర్పాటు చేయడంతో పాటు ఆయుష్ డిస్పెన్సరీల ఆధునికీకరణ, ఉచిత మందుల సరఫరా, యోగా ఆరోగ్య కేంద్రాలు, వ్యసన విముక్తి కేంద్రాలు, స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఆయుష్ రంగానికి నిధులు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పోటీ పరీక్షలకు సిద్దమయ్యే మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్టు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. జాబ్ క్యాలెండర్లో భర్తీ చేయనున్న 10,060 ఉద్యోగాలకు నిర్వహించే పోటీ పరీక్షలకు మైనార్టీ విద్యాభివృద్ధి కేంద్రం సిడిఎం ఆధ్వర్యంలో ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్ 1, గ్రూప్ 2తో పాటు ఇంజనీరింగ్, ఉపాధ్యాయ, పోలీసు, సంక్షేమ శాఖలో ఉద్యోగాలకు మైనార్టీ అభ్యర్థులు సిద్దం కావాలని మంత్రి సూచించారు. ఆయా పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఉచిత శిక్షణకు సంబంధించిన షెడ్యూల్ను ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో అమరావతి ఛాంపియన్షిప్ 2026 రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ఈరోజు ప్రారంభమయ్యాయి. మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, మండిపల్లి రామప్రసాదరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ
విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. విజయవాడ, విజయనగరం, కడపలో క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అనంతరం క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఖేలో ఇండియా నిధులతో రాష్ట్రంలో క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎందరో క్రీడాకారులు ఈ రోజు పైకొస్తున్నారు. దానికి కారణం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖేలో ఇండియా పథకం ద్వారా రాష్ట్రాలకు సముచితమైన స్థానం ఇస్తామన్నారు. దానిలో భాగంగానే సంవత్సరం 2025 గాను ఈ రాష్ట్రానికి 5 గ్రౌండ్ల యొక్క మరమ్మతుల కోసం 75 కోట్లు కేటాయించడం జరిగింది. ఈసారి కూడా దానికి సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి వేదికరించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం కూడా 200 నుంచి 250 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి నేను అందరి ముందు తెలియజేసుకుంటున్నాం. హైదరాబాద్లోని కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయంలో ఈరోజు త్రిసభ్య కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో నీటి పంపిణీ, నీటి విడుదల అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం వాటాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శితో పాటు ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ ఏఎన్సీలు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జలాశయాల్లోని నీటి లభ్యత, అవసరాలకు అనుగుణంగా నీటి విడుదల వాటాల వినియోగంపై చర్చించనున్నారని అధికారులు తెలిపారు. గంజాయి విక్రయాలు, మాదక ద్రవ్యాల వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ తెలిపారు. విజయవాడలోని ఒక పాఠశాలలో మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన ఈగల్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ మత్తు పదార్థాల రవాణా, విక్రయాలకు సంబంధించిన సమాచారం ఇచ్చినా గంజాయి సేవిస్తున్న వారి వివరాలను తెలియజేసిన వారికి నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో అతిసార వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నామని రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ ఏ కుమార్ తెలిపారు. వర్షాకాలంలో కలుషిత నీరు, అపరిశుభ్రమైన ఆహారంతో అతిసారం వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు. నీటిని మరిగించి తాగాలని, క్లోరినేషన్ చేయని నీటిని వినియోగించవద్దని సూచించారు. వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని సూచించారు. గ్రామాల్లో వైద్య సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, నీటి నాణ్యతను నిరంతరం పరీక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1-800-11-7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలోని పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిషా తీరాల్లో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర ఒడిషా ప్రాంతంలో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో రుతుపవనాల ద్రోణి కొనసాగుతోందని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు, పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజల నుంచి స్వీకరించే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలకు శాశ్వత, నాణ్యమైన పరిష్కారం చూపాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో గతంలో అందిన అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. గడువు దాటి అపరిష్కృతంగా ఉన్న అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ చూపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశీయంగా విత్తనాల ఉత్పత్తి ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఖర్చు తగ్గించుకోవచ్చని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సూచించారు. సుస్థిరమైన వ్యవసాయ రంగం దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. కాకినాడ సముద్ర తీరంలో గల్లంతైన నౌకల గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.